నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పింఛన్ల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం. ఒక్క రోజులోనే 97% పైగా పింఛన్లు పంపిణీ చేసినట్లు స్పష్టం. పింఛన్ల పంపిణీ విజయవంతమైందన్న ఉండి ఎమ్మెల్యే రఘురామ. ఒక్క రోజులోనే అందరికీ అందించగలిగామంటూ ఆనందం. విశాఖ జిల్లా గోపాలపట్నంలో చీటింగ్ కేసు నమోదు. రాజుల కాలం నాణెమంటూ 1,70,000 రూపాయలకు కుచ్చుటోపీ. నంద్యాల జిల్లా చినవంగలి గ్రామంలో విషాదం. మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. ఒక్క రోజులో 97% పింఛన్ల పంపిణీ చేయడం సంతృప్తినిచ్చిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 1వ తేదీనే ఇంటి వద్ద 2,737 కోట్లను 64 లక్షల మందికి పంపిణీ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 97% పైగా పింఛన్లు అందించామని అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత తమ బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. పెరిగిన పింఛన్లు ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకమని, ఉద్యోగులతో పనిచేయించుకోవడమే కాకుండా వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు అంతా ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జవాబుదారీ పరిపాలన ఇవ్వాలని రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన, కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన ఉంది. ఈ ప్రభుత్వం మీ అందరి కోసం చాలా స్పష్టంగా ఏది చేసినా ఒక జవాబుదారీతనంగా ఉండాలి, ఇంకొక పక్కన అందరికీ తెలిసే విధానాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం చేసినా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు మీరు చూస్తే నేను ఇక్కడికి వచ్చాను. చరిత్రలో మొట్టమొదటిసారిగా 97% పింఛన్లు ఇప్పటికే మీ అందరికీ అందజేసిన 197 మందికి ఒకే రోజు ఉదయం ప్రారంభించి సాయంత్రానికి అర్హులందరికీ ఇంటి దగ్గరనే ₹1 తీసుకోకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా నేరుగా వచ్చి మీకు పింఛన్ ఇస్తున్నానంటే మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, కలెక్టర్లు గాని, అధికార యంత్రాంగం గాని బాధ్యతగా ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. ఈ పింఛన్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఇస్తున్నాం. నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ప్రారంభించారు. 84-85లో ₹35 ప్రారంభించాం. ఇప్పుడు ₹4,000 వరకు మీకు పింఛన్ ఇచ్చే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నేను 35 నుంచి ₹70 చేశాను. మళ్లీ 2014 నేను ముఖ్యమంత్రి అవుతానే 200 నుంచి ₹1,000 చేసి, 1000 నుంచి ₹2,000 చేసి, ఇప్పుడు ₹3,000 నుంచి ₹4,000 చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ అందరికీ. మొన్న నెలలో మీరు చూశారు, మీ అందరి కోసం ₹7,000 ఇచ్చాం. నేను ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచే మీకు పింఛన్లు ఇస్తామని చెప్పి ₹7,000 ఒక్క నెలలో పింఛన్ ఇచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. ఒకరిద్దరికి కాదు, సమాజంలో మీరు చూస్తే వృద్ధులున్నారు, వితంతులున్నారు, ఇలాంటి వాళ్ళందరికీ ₹4,000 ఇస్తున్నాం. వికలాంగులున్నారు, వాళ్లకు 3,000 ఉంటే ఒకేసారి 6,000 చేసింది ఈ ప్రభుత్వం. పోయిన నెల ₹4,408 కోట్ల ఇచ్చాం. ఈ నెల 2,737 కోట్లు ఇస్తున్నాం. మొత్తం కలిసి రాష్ట్రంలో
33,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛన్లిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో కూడా మనం ఒకసారి చూస్తే మీ గుండుమల గ్రామంలో 398 మందికి ఇస్తున్నాం. 16,82,000 రూపాయలు ఒక పింఛనికే ఇస్తున్నామంటే అది పేదవాళ్లపైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ, ఒక కమిట్మెంట్తో ఇస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మీకు అండగా ఉంటాం. మొన్న ఎలక్షన్లో నేను చూశాను, ఎప్పుడూ చరిత్రలో రానంత గెలిపించిన ఘనత మీకే దక్కింది. రాష్ట్రంలో ఎన్ని సీట్లు నిలబడితే 93% కూటమిని గెలిపించారంటే 93% గెలిపించారు. కడాన ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే వచ్చాయి. పాలన ఎలా ఉండకూడదో 5 ఏళ్లు పాలన మీరు చూశారో అలాంటి వ్యక్తులు వాళ్ళు. ఈరోజు పాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించే కూటమి ఈరోజు మేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏ పని చేసినా జవాబుదారీగా తనంగా చేస్తాం. 1వ తేదీన లబ్దిదారుల ఇంటికే పింఛన్లు అందజేయడంతో వారి కళ్లలో ఆనందం కనిపిస్తుందని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ రుణాలు చెల్లిస్తున్న వడ్డీలను తేల్చే పనిలో ప్రభుత్వం ఉందని తెలియజేశారు. సూపర్ 6 లో ఇచ్చిన హామీల్లో కొన్ని ఇప్పటికే నెరవేరాయని, మిగిలిన పథకాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని తెలియజేశారు. పారిశ్రామికవేత్తల ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడిని క్విక్ స్టార్ట్ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని వివరించారు. గ్రామ వాలంటీర్ల పార్టీ కోసం పనిచేసే వ్యవస్థగా గత ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. సభలో సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు, పొత్తూరి వెంకటేశ్వరరాజు, కరిమెరక నాగరాజు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు వేగేసిన సత్యనారాయణరాజు, ఇందుకూరి నవీన్ వర్మ, నంబూరి వెంకటరాజు, వేగేసిన గోపాలరాజు, రుద్రరాజు తిరుపతిరాజు, రుద్రరాజు దుర్గరాజు, పెన్మెత్స భీమరాజు, చేకూరి శ్రీనివాసరాజు, అల్లూరి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. కోడేరు జక్కరం, ఆ తర్వాత ఇప్పుడు చిలుకూరు గ్రామంలో నేను వ్యక్తిగతంగా పాల్గొనడం జరిగింది. ఈ పెన్షన్ పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎమ్మెల్యేలందరినీ ఎక్కడున్నా ఈరోజు అందరూ నియోజకవర్గాల్లో ఉండి ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి ఆయన అందరినీ ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి అన్న ఆలోచనల ప్రకారం ఈరోజు ప్రత్యక్షంగా నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ప్రజలు ఏదైతే 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి అన్నమాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవటం, గత మాసంలో ఒక 3 నెలల బాకీ కూడా కలిపి అవన్నీ కూడా ఇస్తానంటాం. పూర్తిగా అంగవైకల్యం వాళ్ళకి టోటలీ డిజేబుల్డ్ అయితే ఆ 15,000 అన్నమాట ప్రకారం ఇంప్లిమెంట్ అవటం, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇతర వాగ్దానాలు కూడా ఫేజెస్లో అన్నీ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా నెక్స్ట్ బడ్జెట్ పెట్టి టైంకి ఇప్పుడు ఓటాన్ అకౌంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే అకౌంట్లు తెలపల, గత ప్రభుత్వం ఎంత రుణం చేసిందో కూడా చెప్పట్లా. పూర్తిగా ఆ అప్పు గుట్టు పూర్తిగా తెలిసిన తర్వాత మనకు అప్పు ఎంత, దాని మీద కట్టవలసిన వడ్డీ ఎంత, మిగిలిన స్కీములకి చేయవలసిన వ్యయం ఎంత, ఇదంతా చూసి ఫుల్ బడ్జెట్లో డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దఫాలుగా అంటే ఒక సూపర్ 6లో కొన్ని అయినాయి, ఇంకొన్ని ఒక క్వార్టర్కి ఒకటి కావచ్చు, ఒకసారి 1 నెల తర్వాత ఒకటి కావచ్చు. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునే దిశగా అహర్నిశలు తలమునకలుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు ఉన్నారు. అన్నమాట ప్రకారం ఇప్పుడు అభివృద్ధిని కూడా కార్యక్రమ రూపంలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంతమంది పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కిక్ స్టార్ట్ చేయాలి, అది ఎలా జరగాలి అనే దాని మీద కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రగతి పదంలో ముందుకు వెళ్తూ ఆ సంక్షేమ పదంలో కూడా సరిసమానంగా వెళ్ళే దిశగా ప్రణాళిక అయితే చాలా స్పష్టంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని స్కీములతో ప్రజలతో మమేకం అవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. నట్లు బోల్ట్లు అంటే మరి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు నిస్తేజంగా ఉంది కదా, ప్రజా జీవితంలో ఏదన్నా ఇబ్బంది కలుగుతుందా? మీరు గుండెల మీద చేతి వేసి చెప్పండి. అది పార్టీ కోసం పనిచేసే వ్యవస్థగా
స్థాపించడం జరిగింది. దానికి ఒక అద్భుతమైన కలరింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమంది మీరు ఉండండి రా బాబు లేకపోతే ఉద్యోగాలు పోతాయంటే మరి ఉండకుండా బలవంతంగా మరి కొంతమందితో రాజీనామా చేయించారు. కొందరు స్వచ్ఛందంగానే రాజీనామా చేసినట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఆ మిగిలిన వారిని కంటిన్యూ చేయమని అభ్యర్థనలు అయితే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పవలసిన మాట కాబట్టి దాని మీద నేను కామెంట్ చేయలేను. ఒకటి మటుకు స్పష్టంగా మీకు తెలిసింది, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు లేనంత మాత్రాన ప్రజా జీవితంలో విపరీతమైన కంఫర్ట్ అయితే కంఫర్ట్ ఏమి పోలా. 1వ తారీఖు అంటే 1వ తారీఖు సచివాలయం సిబ్బంది అందరూ ఉదయాన్నే ప్రారంభించి పనులన్నీ ఆల్మోస్ట్ 99% అయిపోతుంది. కానీ ఊర్లో లేక మిషన్ ఆ టైంకి పని చేయకు 1% మిగిలిన ఆ నెక్స్ట్ డే అయిపోతుంది. సో గతంలో వీళ్ళు లేకపోతే అసలు పింఛన్ పంపిణీ జరగదని చెప్పి ఎండల్లో కూర్చోబెట్టింది. అదంతా అన్యాయం అన్న సంగతి ప్రజలు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. రాజుల కాలం నాటి రాగి కాయిన్ అంటూ నమ్మబలికి 1,70,000 కాజేసిన ఘటన సంచలనంగా మారింది. గోపాలపట్నానికి చెందిన 2 వ్యక్తులను తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేటకు చెందిన గొత్తల నారాయణరావుతో పాటు మరో వ్యక్తి కలిసి మోసం చేశారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు నారాయణరావును పట్టుకుని తమ డబ్బులు తమకు ఇచ్చేయాలంటూ ప్రహ్లాదపురం శివసాయి ఫ్లాట్లో 10 రోజులుగా బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రహ్లాదపురం అపార్ట్మెంట్ ఫ్లాట్ చేరుకుని నిందితులను కిడ్నాప్ చేసిన వ్యక్తులను గోపాలపట్నం పోలీసులు విచారించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నదాతలకు నీళ్లు సమృద్దిగా అందజేయాలనే సంకల్పంతో విశేష కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వహణ, మరమ్మతులు, అవసరమైన నిధులు, పెండింగ్ బిల్లులు ఇలా అనేక అంశాలపై సమగ్రంగా ఒక ఫైలు తయారు చేసి రాష్ట ప్రభుత్వానికి అందజేశారు. ఇదే విషయాన్ని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా కలవచర్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బెటర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.